శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి 29వ కందార్థము క్రమసంఖ్య 134. బలధన విద్యాధైర్యంబులు చక్కదనంబు సత్వబుద్ధ్యాద్యుతులన్ కలలో ఇవి లేని మనుష్యుల జగమును తనను తాను చూసి మానవుడు మేల్కనేనేని చూడలేడొకడు కలమేల్కాలెరుక బయలుల కట్ల జతగూర్చి కల ఎరుకలను దేశీ కుల చెవిడి తేజాలు చూసి మానవుడు మేల్కనేనేని చూడలేడొకడు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి చివరిది 29వ కందార్థము అనగా క్రమసంఖ్య 134 విచారించుకుంటున్నాము. క్రిందటి కందార్థములో సద్గురువు పరిపూర్ణము ఉన్న విధము ఎరిగించి ఆ పరిపూర్ణమందు ఎరుక లేందనుచు తెలిపి ఇక తల్సకమని ఎరిగించక విడిపోవునే ఎరుక నరులు ఎన్ని సాధనలు చేసినను లక్షముద్రలు ఎన్ని చూసినను అనగా ఆ సద్గురుమూర్తి ఒక్కడే ఆ పరిపూర్ణమును చూపించి ఎరుకను విడిపించువాడు అంటూ మనము క్రిందటి కందార్థమునందు విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము మతాల లక్షణములో చివరి కందార్థము 29వ కందార్థము క్రమసంఖ్య 134 ఎరుకను విడిచే విధానము. మీరు అనుకుంటున్నారేమో స్వామి ఈయన చెప్పిందే చెప్తున్నాడు అని మీరు అనుకుంటున్నారేమో. వెంకటార్యులు ఇదివరకు చెప్పాడు కదా, మళ్ళీ చెప్పిందే చెప్తుంటాడు అని అనుకుంటుంటారు కదా. అవును, చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. బలదన విద్యా ధైర్యంబులు చక్కదనంబు సత్వ బుద్ధ్యాధ్యుతులన్ కలలో ఇవి లేని మనుష్యుల జగమును తనను తాను చూచి మానవుడు మేల్కనేనేని చూడ లేడొకడు కల మేల్కాలెరుక బయలుల కట్లో జతగూర్చి కల ఎరుకలను దేశకుల చెవిడితే చాలు చూచి మానవుడు మేల్కనేనేని చూడాలే ఎడొకడు.
శిష్య, నాయనా సద్గురుదేవ, బల ధన విద్య ధైర్యంబులు చక్కదనంబు సత్వబుద్ధ్యాధ్యుతులున్. అనగా ఆ బలము, ధనము, విద్య, ధైర్యము, అందము, ఈ సత్వగుణములతో కూడిన ధార్మిక బుద్ధి మొదలగునవి కలలో ఇవి లేని మనుష్యులా, అంటే ఆ స్వప్నములో ఇవి లేని మనుజులకు ఉన్నట్లుగా కలలో తనకు తానే ఆ భార్యయు, బిడ్డలును, ఆ సంపదయు, ఆ దాసాదాసీ జనంబులను, ఆ రాజ్యమును, ఆ ఏనుగులను, ఆ గుర్రములను, ఆ ప్రపంచమును మొదలైన సంపదలతో తనను తాను చూచుకొనుచూ ఇదంతా నిజమని, నాదేనని మురిసిపోతూ ఉన్నాడు. ఎక్కడ? కలలో. జగమును తనను తాను చూచి, ఎవరు? మానవుడు. వీటన్నింటినీ, తనను జగమును వీటన్నింటినీ కలలోనే ప్రత్యక్షంగా కాంచుతున్నాడు. ఎక్కడ అంటే కలలోనే. మానవుడు మేల్కనినేని అంటే ఆ కలలో గాంచిన మనుష్యులు ఆ మెలకువ పొందిన తర్వాత, గాంచిన అంటే చూచిన, ఆ కలలో చూచినవన్నీ ఆ మెలకువ పొందిన తర్వాత చూడ లేడొకడు, చూడ లేడొకడు, విచారించగా లేకపోతున్నాడు. అంటే ఆ కలలో చూచినవన్నీ ఒక్కడు లేడక్కడ. అంటే ఆ మేల్కొనగానే ఆ కలలో తోచిన సమస్తము లేనివే, మిథ్యాస్వరూపం మాత్రమే అనియు కళ మేల్క ఎరుక బయలులకు అట్లు జతగూర్చి, అంటే కళను ఎరుకను ఈ రెండింటిని జతపరుచుకొని మేల్క బయలుకు ఇట్లు జతగూర్చమన్నాడు. అక్కడ కళ మేల్క అన్నాడు, ఎరుక బయలుకు అన్నాడు. అట్లు జతగూర్చు అన్నాడు. జతగూర్చినప్పుడు ఎరుక బయలుకి ఎలా జతగూరుస్తావు? కాబట్టి కళ ఎరుక, మేల్క బయలుకు ఈ విధముగా జతగూర్చి, అంటే గురు అనుగ్రహము చేత ఆ కళ ఎరుకకు, ఆ మెలకువకు, పరిపూర్ణమునకు జతపరచి ఆ విధంగా సంబంధాన్ని విచారించి ఆ కళ ఎరుకలను దేశకులచే వీడితే చాలు. ఆ కళ వంటి ఎరుకను ఆ గురు వాక్యముచే, పరిపూర్ణ పరబ్రహ్మము మాత్రమే శాశ్వతమైనదనియు, మేల్క వంటిది గురుముఖత అంటే గురు కరుణచే గుర్తించి ఎరుక అనే కళను విడిచినచో చాలును, ఇక ఎటువంటి భ్రాంతి కలగదు. అంటూ మనకు ఈ కందార్థము ద్వారా తెలియచేస్తున్నారు. ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే సకల మత లక్షణామ సప్తమోధ్యాయ సమాప్తః. ఈ కందార్థానికి ఈ అధ్యాయము 7వ అధ్యాయము మతాల లక్షణమునకు సంక్షిప్త భావాన్ని ఒకేసారి చెప్పుకున్నాము. ఈ మతాల లక్షణములో సాంఖ్య, తారక, హమనస్క, వైశేషిక, ద్వైతాద్వైత, విశిష్టాద్వైత, శైవ, వైష్ణవ, శాక్తేయ, ఘానపత్య,
సౌర కాపాలిక మతముల వారు అసిద్ధాంతముల వారు అశ్రుతుల యొక్క అర్థమును తమకు తమ సిద్ధాంతమునకు అనుకూలముగా వ్యాఖ్యానించుచు మాయాశ బలిత బ్రహ్మమునే పరబ్రహ్మముగా చెప్పుకొనుచున్నారనియు అవన్నీయు ఎరుక సిద్ధాంతములే అనియు పునరావృత్తి మార్గములే అనియు అవన్నీయు ఈ పరిపూర్ణ బోధకు సరిరావనియు ఈ లక్షణములో శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులు అట్టి చపల సిద్ధాంతవేత్తలకు ఈ బోధ చెప్పవద్దనియు సాటిలేని ప్రతిలేని పరిపూర్ణమే శాశ్వతమైన బ్రహ్మమని తెలిపినారు. కాబట్టి ఈ అధ్యాయం ఇంతటితో సమాప్తము. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. శ్రీ సద్గురు ప్రభు మహారాజుకి జై. మతాల లక్షణము 7వ అధ్యాయము సంపూర్ణం.